వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నా వాళ్ళ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు. నువ్వు లేకపోయినా నీ కొడుకును గెలిపించుకున్నావు. నువ్వు గెలిచేవు రాజశేఖర్ రెడ్డి అన్న. యాత్ర సినిమాలో ఈ డైలాగ్ వింటే థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేసిన సుధాకర్ క్యారెక్టర్ రియల్ లైఫ్లో కేవీపీ రామచంద్రరావు రోల్. యాత్ర సినిమాలో సుధాకర్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో మంచి రోల్. అలాగే కేవీపీ కూడా జగన్ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి ఆప్తుడు. ఇక యాత్ర సినిమా విషయానికి వస్తే సినిమా మంచి సక్సెస్ అయింది. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. సీఎం జగన్కి ఈ సినిమా మంచి మైలేజ్ ఇచ్చినట్లయింది. కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టారు. ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకుగా కథగా ఎమోషనల్గా రన్ చేశారు. సినిమాలో జగన్, వైఎస్ఆర్, చంద్రబాబు అంటూ క్యారెక్టర్స్కి అన్ని ఒరిజినల్ పేర్లే వాడడం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చారు. వైఎస్ఆర్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివర్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ సినిమాలో చూపించారు. యాత్ర సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.